సో రాజాసాబు ఒక గంగాదేవి పాత్ర గంగాదేవి నానమ్మ గంగాదేవి పాత్ర ఆమె ఉంది కదా. ఓకే, సంజయ్ దత్త ఎట్లా ఉంది? సంజయ్ దత్త అంటే జీవితాన్ని కోల్పోయినటువంటి పాత్ర సంజీవ్ దత్త చేశారు. ఒక జీవితాన్ని నిత్య జీవితంలో కోల్పోయినటువంటి పాత్ర సంజయ్ దత్త చేశారు. ఈ సంజయ్ దత్త కూడా అంత గ్రాఫిక్స్ ని పెట్టి చేయడం వల్ల ప్రేక్షకుడు కొంచెం ఆయన అనిపిస్తుంది. కానీ మూవీ మాత్రం చాలా నెక్స్ట్ లెవెల్. ప్రభాస్ గారి యొక్క యంగ్ లుక్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ముగ్గురు హీరోయిన్లు. నేను ఎక్కడ నిత్య జీవితంలో ప్రభాస్ గారు ఎలా ఉంటారు ఆ సీన్ అదే కదా. నిజ జీవితంలో ప్రభాస్ గారు అంటే ఇప్పుడు క్యూ కడతారు ప్రభాస్ గారికి. ఇప్పుడు అట్లా కాదు, స్టోరీ కొత్తదనం ఏం లేదు, పాత స్టోరీ రొటీన్ స్టోరీ అంటున్నారు. ఇక్కడ ఏంటంటే ఒక రాజు యొక్క జీవిత చరిత్ర, గతంలో మన దేశాలని పరిపాలించిన అదే చాలా మంది క్యాచ్ చేయలేరు ఆ పదాన్ని. నేను క్యాచ్ చేశానని చెప్పగలుగుతున్నాను. ఒక నిత్య జీవితంలో రాజు యొక్క పాత్ర జీవిత చరిత్రని ఈ రాజసాబ్. ప్రేమ కథ చిత్రం లేకుంది, లైక్ కొంచెం అదే టైప్ లో వచ్చింది. ఇది హై గ్రాఫిక్స్ ఉన్నాయి. ప్రపంచ ఆయన పాన్ ఇండియా స్టార్, వరల్డ్ స్టార్ ప్రభాస్ గారు. సో ఆ ప్రభాస్ గారిని అందుకనే డైనాసార్ ఎంత జంతువులను పెట్టాడు. ఆ ముసలితో ఫైట్, ఇకపోతే ముసలితో ఫైట్, మన హాంకాంగ్, కింగ్ కాంగ్ అన్ని తీసుకొచ్చాడు కదా. సో ఆయన ఏంటంటే ప్రభాస్ గారు ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి స్టార్ ప్రపంచ స్థాయిలో సీన్లు పెట్టాడు. కానీ ఆయన ఒకే సీన్లో ఇల్లుంటే ప్రేక్షకుడు ఒక కల్పనకు ఉండేది. సీరియస్ పాత్ర చేశారు ప్రభాస్ గారు హీరోగా, కానీ ఇది కొంచెం కామెడీగా, కొంచెం ఎనర్జెటిక్. అంటే ఇక్కడ కామెడీ, థ్రిల్లర్ అన్ని ఉన్నాయి, ఫైట్స్. ప్రభాస్ గారు ఏంటంటే ప్రభాస్ గారు ఒక డైలాగ్ ఏంటంటే, రే మీరందరూ అలా ఉంటే నేను ఎలా ఉంటారని ఒక నోట్లు ఎగరేస్తాను అనమాట. నాకు గూస్ బంప్స్ వచ్చిన హైలైట్. మీరందరూ అలా ఉంటారు నేను ఇలా ఉంటానని నోట్లు ఎగరేస్తాడు. ఇది సంక్రాంతికి మాత్రం ఇది ఆఖరి యాస్టేజ్ ఆంధ్రాలో సూట్ అవుతుంది ఇది. ఎందుకంటే ఇంకా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అక్కడ ఆంధ్రాలో సంక్రాంతి ఫెస్టివల్ అన్ని కోడి పందాలకి ఫెస్టివల్ స్టార్ట్ అయింది. సో దానికి మాత్రం మాకు అంటే కరెక్ట్గా నోట్లు ఎగరేసేది మాత్రం అక్కడ సూట్ అయింది. సో చాలా ఎంజాయ్ చేస్తాము. చాలా అయిపోయింది. సంక్రాంతి శుభాకాంక్షలు స్టార్టింగ్లోనే ప్రభాస్ గారు చెప్పారు అనుకుంటాము. ఒక యంగ్ ప్రభాస్ గారిని చూడాలనుకుంటే రాజాసాబుకు తప్పకుండా చూడండి. ప్రతి ఒక్క ఫ్యాన్స్కి మాత్రం బూస్ట్ అప్ ఇచ్చినట్టే ఉంది. సో థ్యాంక్ యూ. ఇట్లు మీ పెట్టుతారు. థ్యాంక్ యూ. నమస్తే. రాజాసాబ్ నన్ను డిసప్పాయింట్ చేసిందండి. యావరేజ్ అంతే. నేను ఎక్స్పెక్ట్ చేసుకున్నది లేదు. సో చుట్టూ అంతా ఏదో ఇల్లు అంటాడో, మా మాస్త అంటాడో, దెయ్యం అంటాడో, ముసలు అంటాడో, నక్క అంటాడో. సో దయచేసి నేను ఒకటి చెప్తా, ఫ్యాన్స్ అయితే దయచేసి మారుతి గారిని కొట్టొద్దని చెప్తా. ఎమోషన్స్ బాగున్నాయి అంటే ఒక ఎమోషన్ సీన్ హాస్పిటల్లో సీన్ పెట్టేది సినిమా హిట్ అయిపోద్దా ఏంటి? సో అదే అన్నా, ప్రభాస్ గారిని సరిగ్గా వాడుకోలేదు. మన ఇండియా డైనోసార్ని ఆ రేంజ్లో ఉంచుకుని వచ్చా, ఆయన పడుకోబెట్టేసాడు డైనోసార్ని కూడా. సో నన్ను డిసప్పాయింట్ చేసి